జవహర్లాల్ నెహ్రూ జయంతి అన్నది ఇవాళ భారతదేశంలో వేడుక కాదు. భారతదేశం ప్రయారిటీలు మారిపోయాయనడానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే ఒక ఉదంతం. జవహర్లాల్ నెహ్రూ జయంతి అంటే ప్రతి రాష్ట్రంలోనూ కూడా అది ఒక స్టేట్ ఫెస్టివల్ అంటారు, రాష్ట్ర పండుగగా జరిపేవారు. ప్రతి రాష్ట్ర కేంద్రంలోనూ కూడా బాలల సదనాలు ఉంటాయి. ఆ సదనం కేంద్రంగా ప్రతి ఊళ్ళోనూ ప్రతి జిల్లా కలెక్టరు బాధ్యత తీసుకుని నడిపేవారు. సరే, ప్రయారిటీలు మారిపోవడం వల్ల ఇప్పుడు ఇది విషయం ఏదైతే మొత్తం మీద చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. చరిత్రని వక్రీకరించి పనులు మాత్రం జరుగుతున్నాయి. అలా కాకుండా ఉండడం కోసం, వాస్తవాలు తెలియడం కోసం ఈ దేశంలో అతి కొద్ది మంది మాత్రమే ప్రయత్నిస్తున్నారు. అలాంటి అతి కొద్ది మందిలో మన రాజమహేంద్రవరం వాస్తవ్యులు, మన పార్లమెంట్ పౌర సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావడం మనందరికీ మనం చేసుకున్న అదృష్టం కూడా అని అనుకోవాలి. మనకు కూడా పేరు వస్తుంది. రాజమండ్రి వాడు అంటారు తప్ప ఇంకో మాట అంటారు. రాజమండ్రి వాడు అంటే మనవాడు అని అర్థం. అటువంటి ప్రయత్నం మన ఊళ్ళో జరుగుతోంది. అందులో భాగంగానే నేను పిల్లలకి నెహ్రూ గారి మీద వక్తృత్వ పోటీలు నిర్వహించడం, వాళ్ళని ప్రోత్సహించడం కోసం నగదు బహుమతులు ఇవ్వడం, నిజానికి ముందు ముగ్గురికి అనుకున్నా కానీ ప్రోత్సహించడం కోసం ఇంకో ముగ్గురికి కన్సలేషన్ ప్రైజ్లు మొత్తం 6గురికి ఇవ్వడం, ఇవన్నీ మొదలయ్యాయి, జరుగుతున్నాయి. ఇది 1947లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. 2015 వచ్చే నాటికే పరిస్థితి అప్పటి వరకు బాగానే జరిగింది. 2015 వరకును. 2015లో మొట్టమొదటి మీటింగ్ కూడా భారతదేశంలో ఈ జరుగుతున్న ప్రచారం తప్పు అని రాజమహేంద్రవరం టౌన్ హాల్లో జైన్ గారు, అశోక్ కుమార్ జైన్ గారు, అరుణ్ కుమార్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక సభ నిర్వహించాం. అప్పుడు కూడా అప్పటి నుంచి ఒక ప్రయత్నం అంటే జరుగుతోంది. గత ఏడాది అరుణ్ కుమార్ గారు నెహ్రూ పటేల్ మధ్య వివాదాలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి అని పెడుతుంటే వాటికి చాలా వివరణిస్తూ నెహ్రూ సిద్ధాంతాలు, పటేల్ సిద్ధాంతాలు, వాళ్ళు ఎక్కడ నిజంగా విభేదించారు, వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవారు, ఇలాంటి విషయాల మీద వారు చెప్పినవి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ కూడా వెళ్ళాయి. ఆ వాయిస్ కూడా వెళ్ళింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ ఏడాది మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ నెహ్రూ గారి గురించి కొన్ని ముఖ్య విషయాలు, ముఖ్య ఘట్టాలు అరుణ్ కుమార్ గారు ముందు మనతో పంచుకుంటారు. ఆ తర్వాత బహుమతి ప్రదానం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈవేళ వర్షం వల్ల మీటింగ్ ఆగిపోతుందేమో అనుకున్నాం, కానీ సమయానికి కాస్త తెరిపించింది. నిన్న మాట్లాడిన వాళ్ళలో జడ్జీలు నిర్ణయించినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లే కాకుండా ఇంకా కొంతమందికి కన్సోలేషన్ అంటారో, మరి ఇన్సెంటివ్ అంటారో, ఇన్స్పిరేషన్ అంటారో, ప్రోత్సాహక బహుమతులు. కన్సోలేషన్ అంటే కంటి తుడుపు బహుమతి ఇద్దామని కూడా నిర్ణయం చేశాం. అలాగే ఏ కాలేజీల నుంచి పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఆ కాలేజీ లైబ్రరీకి గాంధీ గారి మీద ఆయన మనవడు చరిత్రకారుడు రాజమోహన్ గాంధీ మోహన్ దాస్ అనే పేరుతోటి రాసిన బుక్కు. దీన్ని ఎంఎస్కో వారు తెలుగు ట్రాన్స్లేట్ చేయించారు. ఇది ఎంఎస్కో వారే పంపారు. ఇలాగ నేను కండక్ట్ చేస్తున్నానని తెలిసి వాళ్ళు వెంటనే ఈ బుక్స్ కూడా ప్రజెంట్ చేయండి, ఆ పర్టికులర్ ఏ కాలేజీ వాళ్ళు వచ్చారో ఆ కాలేజీ లైబ్రరీకి ఇవి వ్యక్తిగతంగా ఇది నేను స్టేట్ డివిజన్ మీద రాసినటువంటి విభజన కథ అనే బుక్కు. ఈ బుక్ని నిన్న పార్టిసిపేట్ చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క కాపీ ఇవ్వటం జరుగుతుంది. నేను ముఖ్యంగా కాలేజీ డిగ్రీ విద్యార్థులకు ఎందుకు పెట్టానంటే, మీరందరూ ఓటర్స్. మా టైంలో మాకు ఓట్లు లేవు. మేము కాలేజీలోంచి బయటకు వచ్చాకే ఓటు, 21 ఏళ్ళు దాటాకే. మీకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 18 ఏళ్లకే ఓటు హక్కు మైనారిటీ తీరిపోతున్నప్పుడు ఓటు వేయడానికి నష్టం ఏంటని 18 ఏళ్లకే ఆయన ఒక అమెండ్మెంట్ చేసి ఓటు హక్కు తెచ్చాడు. సో మీరందరూ రాజకీయాల్లో విద్యార్థులు పాల్గొవాలా వద్దా అనే చర్చే లేదు. ఎందుకంటే మీరు ఓటేస్తున్నారు కాబట్టి మీరందరూ పాలిటిక్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టే. అయితే పార్టిసిపేషన్ అనేది ఓటు వేయడంతో ఆగిపోకూడదు. నిత్యం మనం ఎలా అయితే మన కుటుంబం గురించి, మన భవిష్యత్తు గురించి, మన జీవితాల గురించి ఆలోచిస్తుంటామో
అలాగే మన జీవితాలు, మన భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తుతోటి లింక్ అయింది అనేది ప్రజల్లో నెమ్మదిగా అంతరించిపోవటం వల్లే ఈవేళ ఈ పరిస్థితులు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే పొలిటీషియన్స్ని సరైనటువంటి మార్గంలో నడిపించవలసిన ఎడ్యుకేటెడ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలిటిక్స్ అంటేనే ఇదొక బురద, ఇదొక చెత్త, దీని గురించి ఆలోచిస్తేనే తప్పు అనేటువంటి పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఖచ్చితంగా ఆ బురద, చెత్త అంతా వచ్చి అందరిలో పడుతుంది. నువ్వు ఆలోచించడం మానేస్తే నీకేమి విముక్తి ఉండదు. నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా దానికి విముక్తి ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి ఒక వ్యక్తి ఈవేళ ఆయన ఆనవాళ్ళు తుడిచేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇలాంటి ప్రయత్నాలు ఏమీ నిలబడే ప్రయత్నాలు కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి నేను మొహమ్మద్ అలీ జిన్నా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, బిఆర్ అంబేద్కర్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, సావర్కర్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఎందుకు ఈ మూడు పేర్లే చెప్తున్నానంటే వీళ్ళ ముగ్గురు కూడా మనం మహాత్ముడని దేవుడితో సమానంగా ఆరాధించేటువంటి మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో ఆ గాంధీని వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళు, గాంధీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు చరిత్రలో. అయినా వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. వాళ్ళ సిద్ధాంతం, ఆ సిద్ధాంతం ఎంతవరకు మన ఇండియాకి అప్లై అవుతుంది, అది కరెక్టా కాదా అనేది విశ్లేషణ చేయాలి. గాంధీని వ్యతిరేకించిన వాళ్ళంతా దుర్మార్గులు అయిపోరు. కానీ గాంధీయే దుర్మార్గుడు అనేటువంటి పద్ధతిలో ఎవరైతే మాట్లాడుతున్నారో, నెహ్రూయే దుర్మార్గుడు అనే పద్ధతిలో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళది మిడిమిడి జ్ఞానం అన్నమాట. పూర్తి జ్ఞానం లేకపోవటం వల్ల వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ లాంటి వ్యక్తి ఏం చేశాడండి ఈ దేశానికి. ఈవేళ చూశాను ఒక సినిమా యాక్ట్రెస్, మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది ఇప్పుడే, 1947లో భిక్ష వేశారు అంటే మొత్తం మన చరిత్రనే చాలా వెటకారం చేయడం అన్నమాట. పోరాటాలు జరిగినటువంటి పోరాటాల మీద ఏమాత్రం అవగాహన లేకుండా సైకోఫెన్సీ అంటే పొగిడి దగ్గర అవ్వటం. ఏ రోజునైతే 2015లో ప్రభుత్వం మారిందో ఆ రోజునే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని ఎవరైతే అంటున్నారో అది సైకోఫెన్సీ తప్ప ఇంకేం కాదు. వాళ్ళకి తెలియక చెప్తుంది కూడా కాదు. ఈవేళ నేను మోడీ గారిని తప్పుపట్టను. మోడీ గారు ఇన్ ఈజ్ ఓన్ వే ఈజ్ ఎ లీడర్. ఆయన చాలా ఉన్నత స్థానాన్ని కింద స్థాయి నుంచి వచ్చి పైకి చేరుకున్నటువంటి వ్యక్తి. ఎంతవరకు ఆయన ప్రిన్సిపల్స్ లేకపోతే ఆయన ఆచరణ ఈ దేశాన్ని మంచికి చేస్తుందా చెడు చేస్తుందా దీని మీద చర్చ జరగాలి. ఈవేళ నెహ్రూ గారు ఏవైతే పెట్టారో అవి తప్పు అంటున్నారు మోడీ గారు. ఎందుకు తప్పు, ఎక్కడ తప్పు జరిగింది, నిజంగా తప్ప లేకపోతే మంచా అన్నది ఆలోచించవలసింది చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి. నెహ్రూ గారు క్యాపిటలిజము సోషలిజం అని రెండు పద్ధతులు ఉన్నాయి. మీరు అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు తెలుసు. క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీలో ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. అమెరికా అలాంటి దేశాల్లో, అమెరికా కూడా పూర్తిగా క్యాపిటలిస్ట్ కాదు, అలాంటి కొన్ని దేశాల్లో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి మొత్తం ఆస్తులు. ఇండియా పూర్తిగా సోషలిస్టు కాదు. ఇండియా మిక్స్డ్ ఎకానమీ అనేటువంటి ఒక థియరీ తీసుకొచ్చాడు జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే ఆ రోజుల్లో ఉంటే అమెరికాతో స్నేహంగా ఉండాలి, లేకపోతే రష్యాతో స్నేహంగా ఉండాలి. ఈ రెండు ఫోర్సులు. అలీన విధానం అని ఒకటి తీసుకొచ్చాడు. ఇటు కాదు నేను అటు కాదు, నేను స్ట్రైట్గా ఉంటాను. ఇవి చిన్న కాదు, ఇవి ప్రిన్సిపల్స్. దీని వెనకాల బోల్డంత కథ ఉంది. ఎలాగ దీనికి రీచ్ అయ్యారు ఈ కథ చదవకుండా ఏదైతే మనం ఆయన చెప్పింది బాగుంది కాబట్టి అరుణ్ కుమార్ చెప్తే బాగా చెప్తున్నాడు రా ఇతందే కరెక్ట్ అయి ఉంటుంది అనుకోవటం తప్పు. మీరు ఆలోచించేటువంటి శక్తి ఉంది కాబట్టి నేను కాలేజీ పిల్లల్ని పిలిచింది. మీరు వచ్చారు, నిన్న మాట్లాడినటువంటిది నేను ఆ టైంకి పూర్తిగా లేకపోయినా చాలా బాగా మాట్లాడారని చెప్పారు. సబ్జెక్ట్ ఇది కూడా, దీనికి కూడా వారానికి ఒక గంట ఇవ్వండి. ఇప్పుడు పూర్వం మా టైంలో అయితే గౌతమి గ్రంథాలయంలోకి వెళ్ళి బుక్కులు వెతికి అవి ఉన్నాయా లేవా, గాంధీ గారు రాజమండ్రి ఎప్పుడు వచ్చాడు, రాజమండ్రి వచ్చినప్పుడు ఎక్కడ పెట్టారు మీటింగు అని తెలుసుకోవాలంటే గౌతమి గ్రంథాలయం వెళ్ళి ఒక గంట సేపు వెతకాలి. వెతికితే అక్కడి నుంచి ఎక్కడో మూల బాత బుక్ ఒకటి దొరికితే అది తీసి చూసేవాళ్ళం. నాలాగా ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉండేవారు. కానీ వాళ్ళకి గత్యంతరం లేదు. ఓన్లీ రాజమండ్రిలో గౌతమి లైబ్రరీ ఉంది కాబట్టి మాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఈవేళ ఏమైంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక పెద్ద విప్లవం వచ్చి చేతిలో మన టెలిఫోన్లో కొట్టుకుంటే వెంటనే తెలిసిపోతుంది. నేను ఇలా మాట్లాడుతున్న దాంట్లో తప్పు ఉంటే ఒక్క నిమిషంలో చెప్పేస్తున్నారు.
లేదండి ఇదిగో సెర్చ్లో చూశాను మీరు అన్న డేట్ తప్పు, ఈ డేట్ నాడు జరిగింది అని. ఇంత జరిగినప్పుడు కూడా మనకి దేశం గురించి అవగాహన లేకుండా ఉండే ప్రయత్నాలు జరుగుతుంటే దాన్ని ఖచ్చితంగా మనం అట్లీస్ట్ మన మనస్సులో ఉన్న దాన్ని వ్యతిరేకించాలి. ఇవాళ జవహర్లాల్ నెహ్రూ డెఫినెట్గా ఈ దేశానికి మార్గదర్శకుడు. ఈ దేశానికి ఒక బాట వేసినటువంటి వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఏమి పాదయాత్రలు చేసో లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ పెట్టో పవర్లోకి వచ్చినవాడు కాదు. 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఒక 100 రోజులు తక్కువ అనుకుంటాను. 10 సంవత్సరాలు అతను ఇందులో యాక్టివ్గా తిరిగినటువంటి 22 ఏళ్ల రాజకీయ పోరాట జీవితంలో 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ 10 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు మామూలు ఖైదీలే. అదెందుకు అది ఆప్చే 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు మామూలు ఖైదీల్లాగే ఉన్నాడు. తర్వాత మనకి హోమ్ రూల్ వచ్చిన తర్వాత మనవాళ్ళు కూడా ఎన్నికయ్యి అక్కడ ఉన్న తర్వాత కొంచెం వీళ్ళకి స్పెషల్ క్లాస్ ఇచ్చేవారు. కఠిన కారాగార శిక్షలోనే ఉండేవాడు. తీసుకెళ్ళి లోపల పెట్టేవారు డిటెన్యూస్. ఏంట్రా వాళ్ళు చేసిన నేరాలంటే ఉపన్యాసాలు ఇవ్వటం, ఆయనకు పేపర్ ఉండేది. ఆ పేపర్లో బ్రిటిష్కి వ్యతిరేక ఇవి రాయటం. అప్పుడు చదువుకున్న వాళ్ళే 5-6% కన్నా లేరు. అయినా సరే అవి చూసి ఎంత భయపడేవారంటే బ్రిటిష్ వారు, ఆ పేపర్ ఒకటి బయటకు వచ్చిందంటే దాని ఎఫెక్ట్ చదువుకున్న వాళ్ళందరిలో చాలా విపరీతంగా వచ్చేది. జైలుకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా పత్రికా విలేకరులో లేకపోతే పత్రికా సంపాదకులో లేకపోతే బయట వచ్చి 144 డిఫై చేయడం, ధర్నా చేయడం అలాంటివి చేసిన వాళ్ళే తప్ప టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఎప్పుడూ లేరు. ఎవరి మీద బాంబు వేయడం కానీ, కొడితే దెబ్బలు తినమన్నాడు గాంధీ, తను తిన్నాడు. చాలామంది గాంధీ అందరినీ కొట్టించాడు, ఆయన ఎక్కడ తిన్నాడండి. ఆయన జీవితం స్టార్ట్ అయిందే గాంధీ సినిమా చూడండి ఒకసారి. ఆయన స్టార్ట్ అయిందే సౌత్ ఆఫ్రికాలో పట్టుకుని చెత్త కొట్టారు. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఉప్పు సత్యాగ్రహంలోనూ కొట్టారు. కానీ ఆయన అలా నిలబడ్డాడు ఒక సిద్ధాంతాన్ని. ప్రపంచం అంతా ఆరాధించేటువంటి సమయంలో మన దరిద్రం ఏంటంటే మన దేశంలో గాంధీ గారిని కూడా తప్పు పట్టేటువంటి వ్యక్తులు వస్తున్నారు. గాంధీ అంటే ఒక గౌతమ్ బుద్ధుడిలాగా, జీసస్ క్రైస్ట్ లాగా ఒక స్టేటస్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ స్టేటస్లోకి ఏంటి, గాంధీ గారిని ఢిల్లీలో అరెస్ట్ చేశారంటే గంటలో కేరళలో బంద్ అయ్యేది. ఆ రోజుల్లో రేడియో తప్ప ఇంకేం లేదు. రేడియో గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది. ఎలా తెలిసిపోయేదో, ఢిల్లీలో వ్యాపారం చేస్తున్నవాడు ఎవరికో తెలుసున్నవాడు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ వాడికి చెప్పాడు, రే తెలుసా నీకు గాంధీ గారిని అరెస్ట్ చేశారని. హైదరాబాద్ వాడు అంటే నా కేరళలో ఎవడో ఫ్రెండ్ ఉంటే వాడికి చెప్పేవాడు. గంటలో మొత్తం హర్తాళ్, మొత్తం బంద్ అయిపోయింది. ఏంట్రా అంటే గాంధీ అనే మనిషి వచ్చి మన జీవితాల్లో మన ఇంట్లో ఫోటో పెట్టుకుంటే గాంధీ తాతనే పిలిచేవాళ్ళం మేము. గాంధీ తాత ఫోటో అని మన సొంత తాతలాగా. అలాంటి గాంధీకి ఎవడరా పరమ శిష్యుడు అంటే నెహ్రూ. ఆ నెహ్రూని అందుకే ఫస్ట్ తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసింది. ఈవేళ మీరు ఇంతమంది పిల్లలు రావటం నాకు చాలా సంతోషం కలిగించింది. ఈ దేశాన్ని కరెక్ట్ అయినటువంటి తోవలో, ఎందుకంటే ఇది ఇంకా డెమోక్రసీ ఉంది, మనకి వాయిస్ వినిపించేటువంటి శక్తి ఉన్న వాళ్ళు మీరు వచ్చారు. ఆడపిల్లలు ఎక్కువ మంది వచ్చారు, చాలా ఆనందం కలిగింది. మీరందరూ ఇక ముందు కూడా నేను ఒక మాక్ పార్లమెంట్ పెడదామని. మాక్ పార్లమెంట్ అంటే మీరే స్టూడెంట్స్ నుంచే కాలేజీకి 2-3 సెలెక్ట్ చేసి మీ స్టూడెంట్ నుంచే వచ్చి ఇండియన్ పార్లమెంట్ ఎలా జరుగుతుందో అలాగే ఒక పార్లమెంటు మనం ఒక హాల్ చూసుకుని ఆ హాల్లో ప్రతిపక్షం అధికార పక్షం ఇటు అటు కూర్చుని పొద్దున్న 11 గంటలకు పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. 11 గంటలకు స్టార్ట్ చేసి మధ్యలో లంచ్ బ్రేక్, ఈవినింగ్ 5 o'clockకి క్లోజు. 4 బిల్స్ పెడదాం. ఆ బిల్స్ మీద ఇటు అటు మాట్లాడడానికి మీకు ముందే పంపిస్తాం బిల్స్ అన్ని కాలేజీలకి. తొందరలోనే ఈ సంవత్సరమే 2021 మారకుండానే అలాంటిది కూడా ఒకటి చేసి, ఎందుకంటే మనం వచ్చిన జనం, వచ్చిన వాళ్ళు క్వాలిటీ జనం వచ్చారు కానీ సరిపోలే, క్వాంటిటీ సరిపోలే. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఒక 50-60 మంది దాకా పేర్లు ఇచ్చారు, కానీ ఆఖరికి వచ్చేటప్పటికి అందులో సగం మంది వచ్చారు. మీరు నెక్స్ట్ మాక్ పార్లమెంట్కి కూడా మనం వచ్చిన వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ని కూడా ప్రిపేర్ చేయండి. మీకు దాంట్లో దాని గైడ్ లైన్స్ ఏంటి, పార్లమెంట్ ఎలా నడుపుతుందో మొత్తం అంతా కూడా కూర్చోబెట్టి చెప్పి దాని ప్రకారం నడుపుతాం. ఇది పెద్ద సెన్సేషన్ చేద్దాం. రాజమండ్రి నుంచి వెళ్ళినటువంటిది క్రూషియల్ సబ్జెక్ట్స్ మీద. క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ మంచిదా, సోషలిస్టిక్ సొసైటీ ప్యాటర్న్ మంచిదా, ఏ ప్యాటర్న్ మంచిది? ఇటు అటు 2 పక్షాలు. మీకు ఏది మంచిదైంది అనుకుంది అది సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇటేపు ఎవరు లేకపోతే మేమే కొంతమందిని సెలెక్ట్ చేస్తాం. నువ్వు ప్రైవేటైజేషన్కి అనుకూలంగా మాట్లాడాలయా, నువ్వు రెడీ అయ్యిరా అని. నువ్వు సోషలిజానికి అనుకూలంగా మాట్లాడాలి, నువ్వు రెడీ అయ్యిరా అని. అది అతి తొందరలో ఇది ప్లాన్ చేస్తున్నాను. దానికి ఇలా కొంచెం మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినట్టయితే, స్టూడెంట్స్ని చదువుకుంటున్న వాళ్ళని ఇన్వాల్వ్ చేసినట్టయితే బెటర్ డేస్ వస్తాయేమో అని ఒక ఆశ. మీకు ఎందుకంటే ఈవేళ ఏమైపోయింది, ఓటుకి ఎంత ఇస్తారన్న లెక్కలోనే ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఓటుకి ఇంత ఇవ్వటం వల్ల ఎంత దోపిడీకి మనం అవకాశం ఇస్తున్నాం అన్నది చెప్పవలసినటువంటి మీరు ఎవడో చెప్పట్లే. దీనికేం మీటింగులు పెట్టి చెప్పక్కర్లే. మీరు ఆటోలో ఎక్కి ఆ స్కూల్కి వెళ్ళే లోపు ఆటో డ్రైవర్తో మాట్లాడచ్చు, మీ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషితో మాట్లాడచ్చు, మీరు ఎక్కడో షాపింగ్కి వెళ్తారు, ఆ షాప్లో కొంచెం ఖాళీ ఉంటే ఆ టైం ఉన్నట్టయితే ఆ షాప్లో పనిచేసే సేల్స్ బాయ్స్ వాళ్ళతో మాట్లాడచ్చు. ఇది ఆడపిల్లలకు ఎక్కువ అడ్వాంటేజ్. మీరు మాట్లాడతానంటే అందరూ వింటారు, ఎందుకంటే ఆ అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. ఆడపిల్ల అడ్రస్ అడిగిందంటే వెంటనే ఇస్తారు. అంటే సన్నాసులు కూడా దొంగలు ఉంటారనుకోండి, అది వేరే విషయం. ఎక్కువ మంది ఆడపిల్లకి ఇచ్చినటువంటి ప్రయారిటీ, ఆ ప్రయారిటీని కూడా మీరు దేశం కోసం వాడాలి. ఈవేళ మన ముందున్న అత్యంత ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఏంటంటే మనం విపరీతంగా పెరుగుతున్నాం. ఆర్థికంగా చైనాని కూడా కొట్టేసే పరిస్థితి వచ్చేస్తుందిరా అన్నటువంటి వాతావరణం ప్రపంచంలో ఉంది. ఈ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ఏవి చదివినా సరే చదువుతూ ఉండండి ఎప్పుడైనా. నెట్లోనే కదా అన్నీను. ఇండియా 5వ పొజిషన్, ఇదో కోవిడ్ వచ్చి కొంచెం దెబ్బేసింది, కానీ లేకపోతే ఈ పాటికి 3వ పొజిషన్లోకి వచ్చే వాతావరణం వచ్చేసింది. ఇండియన్ జీడిపి, ఇండియా డెవలప్ అవుతోంది. మరి ఇంత డెవలప్ అయితే ఆ లెక్కలే చెప్తారు మనకి. జీడిపి లాస్ట్ ఇయర్ ఎంత ఉందండి, ఈ ఇయర్ ఎంత ఉంది. జీడిపి అంటే తెలుసుగా అందరికీను. జీడిపి అంటే మనం అందరం తయారు చేసి ఉత్పత్తి చేసినటువంటి వాటి విలువ. ఆ విలువ పెరుగుతోంది కదా, ఇంకేంటి ఇంతకన్నా డెవలప్మెంట్ ఏముంటుందంటారు. కానీ ఈ దేశంలో మొత్తం 100 రూపాయలు ఉంటే 90 రూపాయలు 6 దగ్గర ఉంది. 90 రూపాయలు 6 దగ్గరే ఉంది. మిగతా 10 రూపాయలు ఈ దేశంలో 94 మంది దగ్గర ఉంది. మనం ఆ 94లోకి వస్తాం. ఆ 94లోకి వచ్చినప్పటికి కూడా మన బతుకు ఎంత బాగుందంటే, ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి జనాభాలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నవాడు, డిగ్రీ చదువుకునేటువంటి స్థాయి ఉన్నవాడు, ఇంట్లో రేపటికి కూడా భోజనం ఉన్నవాడు, వైద్యం వస్తే వైద్యం చేయించుకోలేని పరిస్థితి కాకుండా హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షను వైద్యమో చేయించుకునే పరిస్థితిలో ఉన్నవాడు, తన కుటుంబంలో ఎవరిని టెర్రరిస్టులు చంపేయకుండా ఉన్నటువంటి కుటుంబానికి చెందినవాడు, ఈ కేటగిరీ ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న జనాభాలో 8% ఉన్నారు. మనం ఆ 8%లోకి వస్తాం. మనం కానీ, అంబానీ కానీ, బిర్లా కానీ, టాటా కానీ, మనం అందరం ఇందులో వాళ్ళమే. వాళ్ళు బాగా ఎక్కువ, మనం తక్కువ ఉండొచ్చు, కానీ మిగతా 92% తోటి కంపేర్ చేసుకుంటే మనం చాలా బాగున్నాం. ఈ 8% ముందున్నటువంటి ఒక బాధ్యత ఏంటంటే ఇంకొంతమందిని మనలోకి లాక్కోవాలి. 8% 10, 15, 20 మిడిల్ క్లాస్ పెరిగితే ఆ దేశం బాగున్నట్టు. ఇవాళ అమెరికా అంటే పెద్ద స్వప్నం ఎందుకైంది? అమెరికాలో మిడిల్ క్లాస్ ఎక్కువ, 70% ఆఫ్ పాపులేషన్ మిడిల్ క్లాస్. మనకిక్కడ ఇంకా 30 కూడా దాటలే మిడిల్ క్లాస్ పాపులేషన్. మిడిల్ క్లాస్ పాపులేషన్ పెరగాలి అంటే కింద తరగతి ఉన్న వాళ్ళని వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి. పెంచడానికి మనం ఏం చేయాలి? మన దగ్గర 2 రూపాయలు ఉంటే రూపాయి ఇచ్చేయటం ఇదేం జరిగే పని కాదు. ఎవరి మట్టుకు వాళ్ళు బాగా బతకాలనే కోరుకుంటాం, అది సహజం, అది అందులో తప్పేం లేదు. కానీ ఒక రూల్ వచ్చి అందరినీ ఇచ్చేయమన్నారు అనుకోండి, అందరినీ ఇచ్చేయమంటే అందరూ ఇచ్చేస్తారు. అందరినీ ఇచ్చేటువంటి ఒక రూల్ తేగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అదే డెమోక్రసీ. జనాభా ఎక్కువ మంది జనాభా కోరుకున్నదే డెమోక్రసీ. ఆ జనాభాకి నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న దేశంలో చెప్పటం ఒకటే మనం చేయగలిగింది. జవహర్లాల్ నెహ్రూ గారు అనే మనిషి, ఆయన మీటింగ్కి వెళ్తే ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూకి ప్యారలల్గా జనాల్ని అట్రాక్ట్ చేయగలిగినటువంటి మనిషి ఒక్కడే ఉండేవాడు. ఎవరంటే సావర్కర్. హిస్టరీలో చదివితే మనకు తెలిసేది. సావర్కర్కి నెహ్రూకి అస్సలు ఏ విషయంలోనూ కూడా ఏకాభిప్రాయం లేదు. నెహ్రూ అన్నాడు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ ఈ దేశం వాళ్ళే, ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులే. సావర్కర్ అన్నాడు, ఎవరైతే క్రైస్తవం తీసుకున్నారో, ఇస్లాం తీసుకున్నారో వాళ్ళు ద్రోహులు, వాళ్ళు ఈ దేశంలో సెకండ్ రేట్ సిటిజన్స్ కిందే ఉండాలి.
ఇది ఇద్దరి మధ్య ఉన్న తగు. సావర్కర్కి కూడా నెహ్రూకి వచ్చినంత జనం వచ్చేవారు, ఆయన స్పీచ్ వింటే తన్మయం చెందేవారు. కానీ నెమ్మదిగా మీలాంటి చదువుకున్న వాళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళి చెప్పటం వల్ల నెహ్రూ అనేది చెప్తున్నదే కరెక్టు, సావర్కర్ చెప్తున్నది ప్రకారం చూసుకుంటే మనం అట్టడుక్కుపోతాం అనే ప్రమాదాన్ని గ్రహించి ప్రజలు నెహ్రూకి ఓట్లేశారు, సావర్కర్ పార్టీకి ఎప్పుడూ ఓట్లేలా. ఈ మధ్య మోడీ గారికి, అంతకుముందు వాజ్పేయి గారికి కాంగ్రెస్ మీద ఉన్న కోపంతో పెరుగుతుంది తప్ప ఆ రోజుల్లో అంత పెద్ద లీడర్ అయినటువంటి సావర్కర్ అంత జనం వచ్చి స్పీచ్లు విని కూడా ఆయనతోటి ఎవరు అంగీకారం చెప్పరా. సావర్కర్ గురించి తెలుసుకోవాలి ఏమిటంటే, కాంగ్రెస్ వాళ్ళం కదా, నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ వాడినే, మేమందరం సావర్కర్ తప్పనొచ్చు. కానీ కాంగ్రెస్ని సావర్కర్ కన్నా ఎక్కువ వ్యతిరేకించిన వ్యక్తి మరొక ఆయన ఉన్నాడు, ఆయన బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ రాసినటువంటి ఏ బుక్ చదివినా మనకు అర్థమవుతుంది సావర్కర్ రూల్ ఎందుకు తప్పు, నెహ్రూ అనేవాడు ఎందుకు నాయకుడు అయ్యాడు. ఆయన ప్రేమతో రాయాలి అంబేద్కర్, యథార్థాలు హిస్టరీలో రికార్డు చేయాలి అనే ఉద్దేశంతో చాలా బుక్స్ రాశాడు ఆయన. మీకు దొరికితే అంబేద్కర్ చాలా సింపుల్ ఇంగ్లీష్లో రాశాడు ఆయన, ఎవరికైనా అర్థం, ఇంగ్లీష్ వచ్చిన ప్రతి వాడికి అర్థమవుతుంది. ఆ అంబేద్కర్ బుక్స్ కనుక మీరు చదివినట్టయితే మనకి క్లియర్గా ఏంటి సావర్కర్ పాలసీ, ఏంటి నెహ్రూ పాలసీ, ఏంటి గాంధీ పాలసీ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. బుక్ రీడింగ్ ఒకటి కొంచెం మీరు ఇంట్రెస్ట్ పెంచుకోండి. మనం నిజంగా ఈవేళ నెహ్రూ అన్నవాడి గురించి ఈవేళ మాట్లాడుకోవడానికి వస్తే 10 మందే రావచ్చు, ఎందుకంటే చరిత్రలో అది సహజం. నెహ్రూ అన్న మీలో ఎవరు పుట్టుండరు నెహ్రూ, నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే ఆయన చచ్చిపోయాడు. కానీ మనం ఏమిటి నెహ్రూ అంటే ఇంత గ్రేట్ ఏమిటి అన్నది కనుక తెలుసుకోలేకపోతే చరిత్రని విస్మరించిన వాడు, చరిత్రని చదవని వాడు చరిత్ర సృష్టించలేడు. మనమందరం కూడా చరిత్ర సృష్టించడానికి అవకాశాలు ఉన్నటువంటి 8%లో పుట్టాం. ఏదో కొన్నాళ్ళకి ఏదో మంచి ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ఎక్కడో ఏదో కంట్రీకి వెళ్తారు, ఇవన్నీ అందరికీ జరుగుతూ ఉంటాయి. కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది, ఇవన్నీ అందరికీ జరిగేవే. కానీ ఎప్పుడైతే ఒక కష్టపడుతున్న వాడిని చూసి, ఒక భోజనం కోసం కూలి పని చేసుకుంటే కానీ నడవనటువంటి వ్యక్తిని చూసి మనం వెంటనే వాడికి డబ్బులు ఇచ్చేయక్కల, కనీసం మన కంటన్నట్టు ఒక చిన్న వెట్ట అయిందనుకోండి కన్ను, ఏంట్రా వాడు ఇంత కష్టపడుతున్నాడని, అది చాలు ఈ దేశాన్ని మారుస్తాం. ఆలోచన మనకు వస్తే చాలు, ఎందుకు వాడు అంత కష్టంలో బతకాలి, మనం ఇంత కంఫర్టబుల్గా బతుకుతున్నాం, ఎక్కడొచ్చింది తేడా, ఇంకా బెటర్ లైఫ్ ఇవ్వలేమో వాళ్ళకి. ఇదే ఆలోచన చేశారు. నెహ్రూ చేసినా, గాంధీ చేసినా. నెహ్రూ గారి చేతిలోకి అధికారం వచ్చినప్పుడు నెలకి 25 రూపాయలు సంపాదించేటువంటి పరిస్థితిలో ఈ దేశాన్ని తీసుకురావాలి. నెలకి 25 రూపాయలు అంటే రోజుకు రూపాయి కూడా కాదు, నెలకి 25 రూపాయలు తీసుకురాగలిగితే ఈ దేశం కొంచెం పావర్టీలోంచి బయటపడ్డట్టే. ఎలాగా అని చూస్తే 300% పెరగాలట. అంటే నెలకి రూపాయి కూడా లేదనమాట ఆదాయం. ఎలా తీసుకురావాలి, తీసుకొచ్చి ఎలా పెట్టాలి? స్వాతంత్రం వచ్చిన నాటికి మన పరిస్థితి ఏంటి? 30 కోట్ల చిల్లరుంది జనాభా, ఆకలి చావులు ఉన్నాయి, తిండి లేదు. అమెరికా వాళ్ళు గోధుమలు ఎక్కువైపోతే మార్కెట్ డౌన్ అయిపోతుందని తీసుకెళ్ళి షిప్పుల్లో తీసుకెళ్ళి సముద్రం మధ్యలో గోధుమలు ముంచేసేవారట. ఎందుకంటే వాళ్ళది మార్కెట్ ఎకానమీ, మార్కెట్ డౌన్ అవ్వకూడదని. అది ఇండియా వెళ్ళి బతిమాలు తెచ్చుకుని, బాబా సముద్రంలో ముంచేసేదేదో మాకు వారేయండి, మేము తింటాం. PL 480 దాని పేరు. PL 480 మీద బతికాం. మనకు స్వాతంత్రం వచ్చినాటి పరిస్థితి ఏంటంటే అమెరికా వాళ్ళు అవతల పారేస్తుందంటే ఇంట్లో మిగిలిపోతే అడుక్కునే వాడికి ఎలా వేస్తారో అలా అమెరికా వాడి దగ్గర తీసుకొచ్చి మనం బతికే పరిస్థితుల్లో మనకు స్వాతంత్రం వచ్చింది. మన సంపద మొత్తం ఇక్కడి నుంచి తీసుకుని ఇంగ్లాండ్ తీసుకెళ్ళిపోయారు. 1919లోనో 20లోనో ఆస్ట్రేలియాకి ఇచ్చేశారు, న్యూజిలాండ్కి ఇచ్చేశారు, కెనడాకి ఇచ్చేశారు. డొమినియన్ స్టేటస్ అని ఇంక వాళ్ళే పరిపాలించుకుంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులుగా రాణి ఉంటుందన్నమాట. ఆ స్టేటస్ ఇచ్చేశారు. ఇండియాకు కూడా అప్పుడే ఇస్తామన్నారు. ఫస్ట్ వరల్డ్ వార్ అవగానే మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తామని. ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడి నుంచి వెళ్తున్న ఆదాయం అలాంటిది. ఇండియా నుంచి వస్తున్నటువంటి ఆదాయం బ్రిటన్ వాళ్ళకి అమ్మో ఇంత ఆదాయం ఉన్నప్పుడు ఇండియాను వదలకూడదని ముస్లింకి హిందూకు గొడవ పెట్టారు, క్యాస్ట్లకి గొడవ పెట్టారు, సౌత్కి నార్త్కి గొడవ పెట్టారు, రాజులకి గవర్నమెంట్కి గొడవ పెట్టారు. రకరకాలు ఏదో రకంగా పోస్ట్ పోన్ చేసుకుంటుంటే ఇన్కమ్ వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్ అంతా ఇన్కమ్.
అక్కడ బట్టల మిల్ నుంచి వచ్చిన బట్టలంతా కూడా ఇక్కడ అమ్మేసుకునేవారు, ఆ డబ్బు వచ్చేది. వ్యాపారం చేశారు వాళ్ళు. మా ఆ పరిస్థితి నుంచి ఈవేళ తీసుకొచ్చి దేశానికి ఆయన వేసినటువంటి బీజాలు ఏ పరిస్థితిలో వచ్చింది మీరందరూ చదువుకున్నవాళ్ళు కాబట్టి మీకు తెలుసు. నెహ్రూయే కాదు, ఈ దేశాన్ని నడిపించినటువంటి వాళ్ళందరి చరిత్రలు చదవాలి. ఆ చరిత్ర చదివినప్పుడే మనకి కొంత ఎలివేషన్ వస్తుంది. మీరు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ప్రిపేర్ అయి ఉండండి. ఈ సంవత్సరం ఎండింగ్ లోపు, డిసెంబర్ 31 లోపు, అది రేపే అవ్వచ్చు లేకపోతే డిసెంబర్ నెలలో అవ్వచ్చు, మాక్ పార్లమెంట్ పెడుతున్నాం. దానికి సిద్ధం అవ్వండి. అందులో ఖచ్చితంగా ఉండేది ఏంటంటే సోషలిజం వర్సెస్ క్యాపిటలిజం. దాని మీద చదవండి. మాకు తెలియని విషయాలు మీరు చెప్పాలి. వేళ మేమంతా ఊరికే కూర్చుని వినటానికి మీడియాను కూడా అందరినీ పిలుస్తాం. ఈ మాక్ పార్లమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఎవరెవరు పేర్లు ఇస్తారో వాళ్ళకి ముందు ఒక ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకుంటాం. ఖచ్చితంగా ఇది ఒక మార్గదర్శకం అవ్వాలి. మొత్తం స్టూడెంట్ కమ్యూనిటీలో ప్రతి చోట ఇలాంటి చర్చ జరగాలరా అనేటువంటిది ఒకటి రావాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం. నిజంగా జవహర్లాల్ నెహ్రూ గారికి నివాళి అర్పించడం అంటే ఏమిటో తెలుసుకోవటం. ఆయన పందాలు ఆడడం కాదు, నాలెడ్జే, ఇన్ఫర్మేషనే పెద్ద వెల్త్. అది తెలుసుకోవాలి. తర్వాత ఈ మధ్య కొత్తగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీకు 2 విషయాలు చెప్పాలి. నేను ఎంపీ అవగానే పార్లమెంట్లోకి వెళ్ళగానే ఇలా లోపల ఎంటర్ అవుతూ చూస్తే గోడ మీద పెద్ద ఎంట్రన్స్లోనే పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. ఏంటి? ఉపనిషత్ వాక్యం. ఇదేంటారు, ఇది ఎప్పుడు రాశారు? ఇది కట్టింది 1920లో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్ అది. ఉపనిషత్ వాక్యాలు రాశారు ఇక్కడ అనుకుని అలా తిరుగుతూ వెళ్తే ప్రతి ఎంట్రన్స్ దగ్గర ఒక పెద్ద ఉపనిషత్ వాక్యాలు ఉంటాయి. ఆ ఉపనిషత్ వాక్యాల్లో అందులో ఒకటి ఏమిటంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోపల ప్రవేశించేవాడు ఎవరు సత్యం తప్ప మరేమీ పలకూడదు. పరిపాలన చేసేటువంటి వ్యక్తే అసత్యం పలికితే అంతకు మించిన పాపం ఉండదు. అది ఒక ఉపనిషత్ వాక్యం. ఇంకా ఇలాగే ప్రతి ఎంట్రన్స్లో ఒక్కొక్క ఉపనిషత్ వాక్యం ఉంది. ఆశ్చర్యపోయాను నేను. ఎప్పుడో అంటే మనం ఏంటన్నది ఎప్పుడు విస్మరించలే. మనం ఏంటన్నది మనకు అందరికీ తెలుసు. నువ్వు క్రిస్టియానిటీ తీసుకున్నా, నువ్వు ఇస్లాం తీసుకున్నా, అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించినంతకాలం అవి కూడా చాలా గొప్పవి అన్నదే హిందూ మతం. హిందూ మతం చెప్పింది ఏంటంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతుకు, నీ మనస్సుకు నచ్చినట్టుగా చేయి. తప్పు చేస్తున్నావా రైట్ చేస్తున్నావా ఒకసారి ఆలోచించుకో. నీకు రైట్ అనిపిస్తేనే చేయి, తప్పు అనిపిస్తే చేయకు. ఇదే హిందూ మతం చెప్పినటువంటి ధర్మం. నువ్వు ఏ మతంలోకి వెళ్ళావు అన్నది ఇర్రిలవెంట్. నువ్వు ఎవరిని పూజిస్తున్నావు ఇర్రిలవెంట్, ఏ పద్ధతిలో పూజిస్తున్నావు కూడా ఇర్రిలవెంట్. కానీ ఈవేళ దాన్ని మోస్ట్ రిలవెంట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జరగచ్చు, తప్పులేదు. కానీ దానికి హిందుత్వం అని పేరు పెట్టడం తప్పు. ఎందుకంటే నేను హిందువునే, నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతకాలి అనేటువంటి దాన్ని నేను ఫాలో అవుతుంటే నువ్వు తప్పు చేస్తున్నావురా అని అంటున్నారనమాట. ఈ దేశంలో ఉన్న 70% జనాభా తప్పు చేస్తున్నారు. ఇవాళకి కూడా 70% కరెక్ట్ అరుణ్ కుమార్ లాగే ఆలోచిస్తున్నారు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం. ఆ పందాన్ని మార్చేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇది జవహర్లాల్ నెహ్రూ అనే మనిషి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన ఒక సందర్భంలో చెప్తాడు, నువ్వు మాట్లాడిన ఫలానా మాట, ఆ మాట ఏంటో చెప్పను, ఫలానా మాట నాకు ఆగ్రహం కలిగిస్తే, నేను టెంపర్మెంట్ కోల్పోతే నేను నీ మీద తిరగబడి దానికి 10 మాటలు అనగలను. కానీ నువ్వు అన్నావే ఆ మాట అనడానికి నీకు హక్కు లేదు అని అంటే మాత్రం ఈ దేశానికి స్వాతంత్రం రానట్టే. నువ్వు మాట అనేటువంటి హక్కు నీకు సంపూర్ణంగా ఉంది. నాకు కోపం వస్తే నేను 10 అనొచ్చు. కానీ నువ్వు అలా అంటావా? నీకు ఆ హక్కు లేదు, నువ్వు అలా మాట్లాడడానికి వీల్లేదు. మేమేమైనా మాట్లాడచ్చు కానీ నువ్వు మాట్లాడతావా? నీకు ఈ దేశంతో సంబంధం లేదు అన్న మాట కానీ ఎవడనంటే అసలు ఈ దేశ స్వరూపమే అది కాదు. ఈవేళ స్వరూపాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే ఆ ప్రయత్నాలను ఎలా ఎదుర్కోవాలో, ఏం చేయాలో ఆలోచించవలసిన అవసరం మనకుంది, మీకుంది. ముఖ్యంగా మాది అయిపోయిన శకం, మీది ఇంకా భవిష్యత్తు ఉంది. ఈవేళ అమెరికాలో పట్టుకెళ్ళి పెద్ద గుడి కడుతున్నారు. క్రిస్టియన్స్ అంటే దే ఆర్ ఎగెయినెస్ట్, విగ్రహారాధనకి ఎగెయినెస్ట్ అయినటువంటి
అమెరికా అనే దేశంలో మనం వెళ్ళి పెద్ద గుడి కట్టుకుంటే, పిట్స్బర్గ్ వెంకటేశ్వర దేవాలయం అని పెద్ద దేవాలయం కట్టుకుంటే అమెరికన్స్ అందరూ వచ్చి చూసి నమస్కారం పెట్టి వెళ్తున్నారు. మన దీంట్లో మొన్న చదివాను, దుబాయ్లో గుడి కట్టారట. దుబాయ్ అంటే ఏంటి, ముస్లిమ్స్ అంటే ఏంటి, అసలు ఇస్లాం ఎందుకు పుట్టింది? ఇస్లాం పుట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక పెద్ద గుడి ఉండేది మక్కాలో. తెలుసా మీకు? మక్కాలో పెద్ద గుడి ఉండేది. ఆ గుడిలో మనకులాగే రకరకాల దేవతలు ఉన్నారు. మనకి నమః అంటాం, వాళ్ళు మనహ అంటారు. ఒక పెద్ద ముగ్గురు ఆడవాళ్ళు మనకి త్రిమూర్తులాగా. ఆ ముగ్గురు దేవతలకి పెద్ద విగ్రహాలు ఉండేవి. ఆ విగ్రహాలు ఆరాధించేది మనకు ఎలా పూజారులు ఉంటారో అలాగా ఖురేషీలని ఉండేవారు. వాళ్ళ కొడుకే మహమ్మద్ ప్రవక్త. ఈ మహమ్మద్ గారు చూస్తున్నాడు రోజును ఈ గుళ్ళు, నీకు ఏదైనా జ్వరం వచ్చింది, దా ఈ అమ్మవారికి దండం పెట్టుకో, దండం పెట్టుకుని తీసి 10 రూపాయలు పెట్టి అక్కడ, లేకపోతే నీకు జ్వరం తగ్గదు. ఇలా ఏదో జరుగుతోంది, కరప్షను, దోచేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే ఆ రోజున చట్టం, వాళ్ళు చెప్పిందే రూలు. ఈయన ఒక రోజున ప్రకటించాడు, భగవంతుడు నాకు కనబడ్డాడు, మొత్తం ఈ గుళ్ళన్నీ బదలగొట్టేయండి, అవన్నీ కూడా దైవద్రోహం. నువ్వు కానీ వెళ్ళి ఒక విగ్రహానికి దండం పెట్టావా, అది దైవద్రోహం. వెంటనే మనం ఆ విగ్రహాలన్నీ బదలగొట్టేయాలి, రండి అని చెప్పి 10 మందిని తీసుకుని వెళ్ళాడు. వెళ్తే ఆ ఖురేషీలందరూ కూడా ఇతన్ని ఓడించి తరిమేశారు. వాళ్ళే వాళ్ళ తండ్రి తాత వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఆ మదీనా దగ్గర సెంటర్లో నిలబడి స్పీచ్ ఇస్తూ ఉండేవాడు. ఆయన అల్లా ఏం చెప్పాడో అన్నీ చదువుతూ ఉండేవాడు, చెప్తూ ఉండేవాడు. జనం అలా అట్రాక్ట్ అయ్యారు. ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? ఈయన జీవన విధానం చూసి. ఈయన చెప్తున్న మాటలేవి కూడా మనల్ని తీసుకెళ్ళి ముంచేదానికి చెప్పట్లేదురా, మనకేదో మంచి మార్గం చూపిస్తున్నాడు, అతను సింపుల్గా బతుకుతున్నాడు, అతను నాకేం అక్కర్లేదు అంటున్నాడు, దేవుడు చెప్పాడు నాకు ఇది తప్పు అని అంటున్నాడు అని జనం పెరిగారు. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ఓడిపోయారు. అలాగ వెళ్ళి అనేక సార్లు ప్రయత్నించి చివరికి స్వాధీనం చేసుకుని విగ్రహాలను బద్దలుకొట్టారు. విగ్రహం అంటూ కనబడితే దాన్ని బద్దలుకొట్టడం అనే దాని నుంచి స్టార్ట్ అయింది. అది ఎందుకు వాళ్ళు గజనీ గోరి వచ్చి ఇక్కడ విగ్రహాలు బద్దలుకొట్టారు? వాళ్ళకి విగ్రహారాధన మీద వ్యతిరేకత. అటువంటి వాళ్ళు అటువంటి దేశాల్లో ఈవేళ మనం వెళ్ళి గుడి కట్టుకుంటుంటే గుడి కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఆ గుడి దగ్గరికి వచ్చి మేము కూడా లోపలికి వచ్చి దండం పెట్టం కానీ మీరు చేసుకోండి అంటున్నారు. ఫక్తు యాంటీ విగ్రహారాధనకు వ్యతిరేకంగానే పుట్టిన మతాలు కూడా ఓన్లే మీ ఇష్టం ఇది చేసుకోండి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మారుతుంటే మనం ఇంకోలా మారుతున్నాం. ఇది మంచిది కాదు. ప్రపంచం చిన్న పల్లెటూరులో అయిపోతుంది. పూర్వం అమెరికా అనేటప్పటికి ఏదో అనుకునేవాళ్ళు, ఇప్పుడు అందరూ అమెరికాలో, ప్రతి వాడి చుట్టం అమెరికాలో ఎవడో ఒకడు ఉంటున్నాడు. అమెరికా నుంచి ఫోన్ మాట్లాడితే తక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ లోకల్ కాల్ కన్నా. పరిస్థితులు మారుతున్నాయి. మనం ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా ఎదగాలంటే మన మతం అన్నది మనకు అడ్వాంటేజ్ అవ్వాలి తప్ప మన మతం అన్నది మనకు డిసడ్వాంటేజ్ అవ్వకూడదు. మన ఆరాధనా పద్ధతులు కానీ మనం నమ్మిన దేవుడు కానీ. అదే నిజంగా గాంధీ కానీ నెహ్రూ కానీ ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ఏంటంటే మనకు ఉన్నటువంటి పెద్ద శత్రువు పెద్ద శత్రుత్వం ఎవరితోటంటే దరిద్రంతో. దరిద్ర నారాయణుడు అని చెప్పాడు గాంధీ. అంటే దేవుడి కింద పూజించు, దేవుడికి ఎలా ప్రసాదం పెడతావో అలా దరిద్రంలో ఉన్నవాడికి పట్టుకెళ్ళి అన్నం పెట్టు, వాడిని కూడా బతకని, వాడిని బతికించడమే దైవారాధన అనుకోవాలి. అటువంటి వాళ్ళ పాలసీలు తప్పు చేసే ప్రయత్నాలు వచ్చినప్పుడు మనం ఎదుర్కొందాం. సరే, ఇంకెక్కువసేపు వద్దు, వర్షం కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు అశోక్ కుమార్ జైన్ గారు మాట్లాడతారు. తర్వాత ఎవరైనా మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడచ్చు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాం. చెప్పాను ఇందాక. అదే లేదు, ఇప్పుడు వాళ్ళకి పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే నువ్వు పదవి ఇచ్చే పరిస్థితిలో ఉంటే నిన్ను వచ్చి పొగుడుతాను. రామనారాయణ గారు, రాముడు నారాయణుడు ఇద్దరూ కనబడుతున్నారండి మీకు, ఏమిటిది అసలు? నేను ఇంక రోజు గుడికి వెళ్ళనండి, మీ ఇంటికి వచ్చి మీకు దండం పెట్టుకుని వెళ్తాను అంటే నువ్వు అలా తెలియకుండానే నీకు ఇక్కడ ఊడతాయి, కొంచెం కుట్లవి ఊడి ఇలా అవుతావు అనమాట. అలా అవ్వటం కోసం రామనారాయణ గారు పుట్టిన తర్వాతే మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పచ్చు. అంత ముందు ఉన్నది స్వాతంత్రం కాదండి అంటే కొంచెం నీ ఈస్ట్ న్యూస్లో బాగా చూపిస్తావు. ఈ టైప్ ఆఫ్ సైకోపెన్సీ ఏ లెవెల్లోకి వెళ్ళిపోతున్నారంటే అసలు చరిత్రనే వక్రీకరించే లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని మనం డెఫినెట్గా అందరికీ తెలిసింది, అందరూ నవ్వుకుంటారు తప్ప పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూలు ఏం కాదు. బట్ రాంగ్ ట్రాక్లో మాత్రం వెళ్తున్నామని నాకు అనిపించింది. ఇది కాదు ట్రాక్. మన ముందు ఉన్నటువంటి సమస్య అనేది మతం కానే కాదు. మన ముందు ఉన్నటువంటి సమస్య పేదరికం, దరిద్రం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ సరిగ్గా జరగకపోవటం.
వెళ్తుంది ఈవేళ 1947 ఆ పరిస్థితులు లేవు. మనం రిచ్ కంట్రీ అయిపోయే పరిస్థితి వచ్చేసాం, కానీ పీపుల్ రిచ్ అవ్వట్లేదు. ఇది ఎక్కడ తేడా వచ్చిందన్న దాని మీదే మనం కొంచెం ప్రయత్నం చేయాలి. రైట్. జైన్ గారు. అరుణ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత ఇంకా ఎవరైనా నేను కూడా మాట్లాడతాను అని అంటే అది జైన్ ఒక్కడే. సాహసం. జైన్ ఒక్కడే. కానీ ఒక 2 విషయాలు చెప్పాలనుకున్నాను. వివిధ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు మీరు విన్నారు చరిత్ర. ఎప్పుడైనా మీ కాలేజీలో ఏదైనా ఒక అకేషన్కి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తిని పిలిపించి ఆ ఉండేటటువంటి 1000 మంది స్టూడెంట్స్ 1500 మంది స్టూడెంట్స్ ఈ నాలెడ్జిని సొంతం చేసుకోవాలి. ఇవాళ ఈ 25 మందితోనే మనం మాట్లాడాం. ఇది 25 మందితో మాట్లాడింది కాదు. ఆ ధర్మంచరా అక్కడికి వెళ్ళాం, ఇలా మాట్లాడారు అరుణ్ కుమార్ గారు, ఈ విషయాలు చెప్పారు అనేటటువంటిది మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్తారు, 100 1000. ఈవేళ చాలా విషయాలు ఆయన చెప్పారు. ఈ ప్రమాదం ఇప్పటికీ 30%కి చేరింది కాబట్టి పర్వాలేదు. అయితే ఈ 70% చీలిపోయి ఉంది. ఈ ప్రమాదం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇవాళ స్వాతంత్ర్యం కోసం చెప్పారు. అయితే ఇప్పుడు ఇవాళ ఒక కొత్త నిర్వచనం చెప్పాలి మనం. సత్య హరిశ్చంద్రుడు చేసింది శుద్ధ పొరపాటు. ఒక్క అబద్ధం ఆడి ఉంటే హాయిగా ఉండేవాడు కదా పిల్లలతో అని అంటే దానికి ఏం చెప్పగలం చెప్పండి. 47ది 2014 అని మారిస్తే సత్య హరిశ్చంద్రుడు చేసింది శుద్ధ పొరపాటు. ఎవరో తండ్రి ఎప్పుడో ఆవిడికి మాట ఇచ్చేస్తే రాముడు పిల్లాన్ని తీసుకొని వనవాసానికి వెళ్ళటం ఏంటంటే మూర్ఖత్వం కాకపోతే అని అంటే అది నిజమే, కరెక్టే. ఈ రకంగా ఇవాళ చరిత్రకి వక్రభాష్యాలు చెప్తున్నారు. గాంధీ ఏం చేశాడు అందాక అరుణ్ కుమార్ గారు చెప్పారు. మనం 30 కోట్ల జనాభా, మొట్టమొదటి చాలా చిన్నది ఇది ఖాదీ, ఎవరింట్లో వాళ్ళు నూలు వడకటం. దాంతో 3 షిఫ్ట్లో పనిచేసేటటువంటి లాంగ్ షేర్ మిల్లులు పడుకున్నాయి బ్రిటన్లో. యుద్ధంలో ఒక సూత్రం ఉంటుంది, మొట్టమొదటిది అతని వనరుల సప్లైని కట్ చేయాలి. కాబట్టి గాంధీ ఈ చిన్న చిన్న చిట్కాలు వాళ్ళ నడ్డి ఇరక్కొట్టి సహాయ నిరాకరణ. ఆయన ఈవేళ ఆ కంగనా రనౌత్ అనే ఎవరో అవి దాన్ని పెద్ద మనం పట్టించుకోకూడదు, నా దగ్గర డబ్బులుండి ఏమైనా సినిమా తీసి నువ్వు ఇలా తైతక్కలాడంటే అలా తైతక్కలాడుతుంది, దాన్ని పెద్ద మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి. చేస్తే గాంధీ ఏ పరిస్థితిలోనూ హింసని ఆయన ఒప్పుకోలేదు. అది భగత్ సింగ్ అయినా అది బోస్ అయినా హింస వల్ల ఉత్పన్నం అయ్యేది ప్రతిహింసే. నేను రామనారాయణ కొట్టుకున్నాం, రామనారాయణ 10 మందిని తీసుకొచ్చి నన్ను కొట్టాడు, నేను 20 మందిని తీసుకొచ్చి ఆ 10 మందిని కొట్టాను, ఎక్కడా పుట్టింది. కాబట్టి హింస నుంచి వచ్చేది ప్రతిహింసే. ఈ తీవ్రవాదం అనే దాన్ని నేను ఒప్పుకోను, అది ఎవరైనా సరే అనేది గాంధీ యొక్క సూత్రం. కేవలం ఒక సత్యం కోసం భార్యని బిడ్డని కూడా ఏ అఘాతపాలైనా సరే సత్యం సత్యం అని సత్య హరిశ్చంద్రుడు. అది మన చరిత్ర. ఈవేళ చరిత్రని వక్రీకరించి ఈ దేశంలో 10 కోట్ల పైన ముస్లింలు ఉన్నారు, 10 కోట్ల పైన క్రిస్టియన్స్ ఉన్నారు. మనం ఏ వీధిలో వెళ్ళినా ఓ క్రిస్టియన్ కుటుంబం ముస్లిం కుటుంబం ఉంటుంది. కలిసి బతకాలి మనం. ఇరుగు పొరుగునే కాస్త గొడవ ఉంటే ఆ గొడవ నుంచి ఏదో అని సర్దుకుంటాం. అలాంటిది నిరంతరం ఘర్షణ వాతావరణంలో ఈ దేశాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు అసలు వీళ్ళు? ఆ మతోన్మాదం 30% చేరింది. అది పెరిగితే ఈ దేశం అగ్నిగుండం అయిపోద్ది. ఇది వ్యక్తిగత విశ్వాసం. దాంట్లో ఇవాళ రేపు పిల్లలు ఉన్నాడు, మా మనవడు ఎవరినో నేను ఒక సాయిబుల్ కుటుంబంలో ఇచ్చేసి ఉంటే ఆడు ఇవాళ ఆమ్లెట్లు తింటూ ఉండేవాడు. వాడికి ఏం తెలుసు, వాడికి ఏం పెట్టారో అలాగే ఓ ముస్లిం కుర్రోడు ఏదైనా మా ఇంట్లో పెట్టి ఉంటే అసలు మాంసాహారం అంటే అసహించుకునేవాడు. సో మన కుటుంబంలో ఉండేది మన సాంప్రదాయాలు, దీన్ని బట్టి దాన్ని మనం ఇంత పరిస్థితికి తీసుకొచ్చేసేసి ఈవేళ మత సహనం 70 సంవత్సరాల తర్వాత ఈవేళ
70 సంవత్సరాలు పడింది దీన్ని నెమ్మదిగా 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 అందరం కలిసి బతుకుదాం అని అనుకునే వాతావరణం. కాబట్టి ఈవేళ ఈ కొత్త తరం దీని మీ ఇష్టం వచ్చినోడికి ఓటేయండి, కానీ మీకు మీరు చేయవలసిన ప్రతిజ్ఞ డబ్బు తీసుకొని ఓటేయకండి, అమ్ముడిపోకండి. 3000 ఇస్తే 5000 ఇస్తే అనేటటువంటి వ్యాపారం జరిగితే ఈ రాజమండ్రి నుంచి కోవిల్ లింగరాజు గారు చెప్పారు 40 రూపాయలతోటి నేను ఎమ్మెల్యే అయ్యాను. జనం నాయకుడిని బతికించారు. ఈ రకంగా ఈ కొత్త తరం మీ కాలేజీల్లో అరుణ్ కుమార్ గారు లాంటి మేధావి యొక్క ఉపన్యాసాలని పెట్టి చరిత్ర ఇవాళ గాంధీ గారి కోసం ఎంత అసహ్యంగా వస్తున్నారనంటే వాళ్ళ నాన్నగారు అప్పు చేశారు, భార్యని వాడి దగ్గర తాకట్టు పెట్టారు అని అంటే ఎంత క్యారెక్టర్ అది దివాన్ కుటుంబం. కాబట్టి ఇవాళ చరిత్రని ఎంత వక్రీకరించినా చరిత్ర ఎక్కడికి పోదు. కానీ ఆ ప్రయత్నం ఇంకా విస్తృతం అవ్వకుండా దానికి మతం అనేటటువంటిది నిజంగా రాహుల్ గాంధీ చాలా వజ్రం లాంటి మాట మాట్లాడాడు. హిందూ మతం వేరు, హిందూ మతోన్మాదం వేరు. ఈ మతోన్మాదం మతం పేరుతో చేస్తున్నారు. ఇప్పుడు సహజంగా ఇవాళ కింద ఇక్కడి నుంచి ఎవరో ఒక కుర్రోడు వెళ్ళిపోయి కింద వెళ్ళి అవండి అతను జైను మన కాపుల్ని ఇలా అన్నాడు అనగానే ఆటోమేటిక్గా ఓ నలుగురు మన కాపులు, మన కమ్మోలు, మన రెడ్లు, లేకపోతే మన హరిజనులు ఈ అనేటటువంటిది ఈజీగా రెచ్చగొట్టేటటువంటి పదార్థం. కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో. ఈవేళ మనం ఆంధ్ర వాళ్ళమే, ఆ ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళే. ఎలాగ ప్రాంతీయతత్వం రెచ్చగొట్టేటప్పటికి 2 ముక్కలైపోయాం. కాబట్టి ఈ భాష, ప్రాంతం, ఈ మతం, ఈ సున్నితమైనటువంటి అంశాలతోటి జరిగే విభజన లాంటి ప్రమాదాలని పసిగట్టగలగాలి. ఈ కొత్త తరం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి మీ కాలేజీల్లో సంవత్సరానికి మీకు యాన్యువల్ డే అని అవి అని జరుగుతాయి అన్నప్పుడు అరుణ్ కుమార్ లాంటి మేధావి మన మధ్యన ఉన్నాడు. చరిత్రని మీరు తెలుసుకోండి, చరిత్రని చదవండి. మహాత్మా గాంధీ అంటే ఒక్క నిమిషం ఒక మాట చెప్పి సముద్ర పొడ్డున రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాడు గాంధీ గారు. బహుశా ఈ పుస్తకంలో ఎక్కడో చోట ఆ ఘట్టం వస్తుంది. చలి ఎంత తీవ్రంగా ఉందంటే స్వెటరు, దాని మీద కోటు మీద లాంగ్ కోటు, ఆ తర్వాత కుంపట్లుండి ఆ కుంపటి ఇలా పట్టుతో ఇలా వణికిపోతున్నారు. ఈ గాంధీ గారు వెళ్ళాడు ఈ పట్టవలసేటోడు, ఇలా తుంటుగుడ్డ తీసాడు, ఇలా పడేశాడు, ఆ సముద్రంలోంచి బాల్చితో నీళ్లు తెచ్చి ఇలా పూసేసుకున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయాడు. మనిషి ఇలా వీళ్ళేమో ఈ కుంపటి గింపటి ఇన్ని పెట్టి కూడా వణుకుతున్నారు. అంటే అక్కడికి అతను ఈ చలి నా ఆత్మ వేరు, నా శరీరం వేరు. అది సైన్యానికి యుద్ధంలో ఉన్మాదం. అలా తుపాకీ గుళ్ళు వస్తాయి, ఎదరికి వెళ్ళిపోతాడు, అలా ఇలా కోసేసుకుంటాడు. అది కాబట్టి మహాత్మా గాంధీ రాజకీయాల్లో లేకపోతే ఒక ప్రవక్త. ఈవేళ చరిత్ర హననం జరుగుతుంది. కాబట్టి కొత్త తరం దాన్ని రక్షించాలి. నమస్తే. నిన్న జరిగిన పోటీల్లో విజేతలకి ఎక్కువ మందిని ఆకర్షించాలి, ఎక్కువ మంది చరిత్రను తెలుసుకోవాలి, ఎక్కువ మంది పుస్తక పఠనం చేయాలన్న ఆసక్తితోటి, ఉత్సాహంతో అరుణ్ కుమార్ గారు ఈ మధ్యకాలంలో అసలు పోటీలు అంటేనే కరువైపోయిన రోజుల్లో పోటీలు పెట్టడమే కాకుండా చాలా ప్రోత్సాహకంగా మొదటి బహుమతి 5,000 రూపాయలని చెక్కుగా అందజేస్తున్నాము. అరుణ్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారు శ్రీ ఉండవల్లి వెంకట సుబ్బారావు గారు చారిటబుల్ ట్రస్ట్ అవుతుంది. రవి గారు కూడా వచ్చున్నారు. రవి గారు వచ్చి అరుణ్ కుమార్ గారి అన్నయ్య గారు రాధాకృష్ణరా వారు ఎన్జిఆర్ఐ డైరెక్టర్గా పనిచేస్తారు. రండి రండి రండి. జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి వారు అరుణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ మొదటి బహుమతి రాధాకృష్ణ ఉన్నాడు. వాడు ట్రస్ట్ ఇక్కడ శోభా ఒక ట్రస్ట్, వాళ్ళిద్దరూ ఇవ్వాలి. రవిను వాళ్ళిద్దరు చేత ఇప్పించు. వారి చేతుల మీదుగా మొదటి బహుమతి అందుకోవాల్సిందిగా ఆదిత్య డిగ్రీ కాలేజీకి చెందిన డి షణ్ముఖ శివానంద్ చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అరుణ్ కుమార్ గారు నేను పార్లమెంట్లో తొలిసారి అడుగుపెట్టినప్పుడు ఏం దర్శనమిచ్చాయని చెప్పారో
రాజ్యాంగం రాసినప్పుడు ఏమేమి అందులో లిఖించారో కూడా అబ్బాయి ప్రస్తావించాడు. అలాంటి విషయాలన్నీ ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఈ అబ్బాయికి మొదటి బహుమతి కింద 5,000 రూపాయలు చెక్కిని నేను ఉండవెల్లి వెంకట సుబ్బారావు అందించవలసిందిగా ఉండవల్లి సోదరులు కోరుతున్నారు. రండి అరుణ్ కుమార్ గారు, మీరు రాధాకృష్ణ తీసుకోండి. మాస్క్ కొంచెం ఫోటో పట్టుకోండి సార్ ఒకసారి. రవి గారు కొంచెం ఎదురుగట్టండి. ఇంకా సెకండ్ ప్రైజ్ ఎవరు? ఇదిగో బాబు, ఈ కాలేజీ బహుమతిగా కాలేజీ లైబ్రరీలో బుక్ ఇవ్వాలి. కాలేజీ లైబ్రరీకి ఇది నీకు రెండవ బహుమతిగా శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి మహిళా కళాశాల నుంచి వచ్చిన TDR రేనా. ఈ అమ్మాయి ఆంగ్లంలో మాట్లాడింది, మంచి యాక్సెంట్, చాలా చక్కగా చెప్పింది, చాలా మంచి విషయాలను కూడా ప్రస్తావించింది. ఈ అమ్మాయికి ద్వితీయ బహుమతిగా అందించాల్సిందిగా ఈ ట్రస్ట్ సభ్యులు శ్రీ శోభనాద్రి గారిని కోరుతున్నారు. ఇదిగో అమ్మా, దీన్ని కాలేజీ కాలేజీ లైబ్రరీకి. ఇది మీ కాలేజీ టీచర్ గారు వచ్చారా? మేడం గారు రమ్మని. మేడం గారు కాదు, మేడం ఇది మీ పుస్తకం మీరు తీసుకోండి. ఉమెన్స్ కాలేజీ, SKR ఉమెన్స్ కాలేజీ మేడం గారు వచ్చారు. కాలేజీ లైబ్రరీకి అరుణ్ కుమార్ గారి పుస్తకాన్ని అందజేస్తున్నారు. రామ్మా రండి. నెక్స్ట్ ప్రైజ్. ఇంకా మూడవ బహుమతిగా వరవేళంగిని రాజమహేంద్రి. వచ్చావు కదమ్మా. రాజమహేంద్రి డిగ్రీ PG కాలేజీ ఫర్ ఉమెన్. మీ మేడం గారు వచ్చారా? మేడం గారు కూడా రండి. రవి గారు, అరుణ్ కుమార్ గారు అన్నయ్య గారు వారు అందజేస్తారు. ఈ పుస్తకం మీ కాలేజీకి. హాజరైనటువంటి విద్యార్థులందరూ విభజన కథ బుక్ ఒక్కొక్క కాపీ తీసుకున్నాను. విభజన కథ పుస్తకం నేనే రాశాను. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీ ఇష్టం వచ్చిన పేజీ, మీరు పుస్తకం అంతా చదవకపోయినా మీ ఇష్టం వచ్చిన పేజీ ఎలా తీసుకుని అలవాటుగా ఒకసారి చూడండి, అనేకమైన విషయాలు తెలుస్తాయి. ఇదంతా కూడా మన చరిత్రకి, న్యాయానికి, చట్టానికి సంబంధించిన అనేక విషయాలు పొందుపరిచిన చాలా విలువైన పుస్తకం అవుతుంది ఇది చరిత్రలో అని చెప్పి చాలామంది పెద్దలు మెచ్చుకున్న పుస్తకం ఇది. విభజన చరిత్ర, విభజన కథ. ఇంకా తీసుకో. దానికి ప్రకటించిన 3 బహుమతులు అయినా కానీ ఒక్క నిమిషం ఉండండి. మరో 3 ప్రోత్సాహక బహుమతులను కూడా అరుణ్ కుమార్ గారు అందజేయాలని నిర్ణయించారు. ఆదిత్య మహిళా కళాశాల నుంచి N భాను సుప్రజ రామ్ 1000 రూపాయలని ఈ అమ్మాయికి ప్రోత్సాహక బహుమతిని అందజేస్తున్నాము. ఈ పాప కూడా చాలా చక్కటి ఆభావాలతో చాలా బాగా మాట్లాడింది. తర్వాత సంయుత డిగ్రీ కాలేజ్ కొప్పిశెట్టి అనూష దామ్మ. పాపని పుస్తకం తీసుకున్నావా? పుస్తకం తీసుకున్నావా? జాస్తి బుల్లమ్మాయి కాలేజీ S రూప వచ్చారమ్మా? రూప రాలేదా? ఓకే, 1000 మిగిలింది. ఫోన్పే చేయమని నెంబర్ ఇచ్చిందా? వచ్చారనుకోండి. నాడం భాను సుప్రజ వచ్చారా? కాదు, నువ్వు తీసుకున్నావు. S రూప జాస్తి బుల్లమ్మాయి కాలేజీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సరేనమ్మా, సరే. వీళ్ళు వాళ్ళందరూ కూడా పుస్తకాలు తీసుకోండి.
ఇప్పుడు ఈ ప్రైజులు తీసుకున్న ఫోటోలు తీసారా మీరు? కొంచెం పెట్టండి. ఈ ప్రైజులు తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి వస్తే గ్రూప్ తోటి ఈ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ ఉన్నారు. వారితో పాటు రామ్మా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు తీసుకున్న వాళ్ళు అది మిగతా వాళ్ళు అందరం వచ్చామన్నా. తర్వాత స్టూడెంట్స్ అందరూ రండి, స్టూడెంట్స్ రండి. వెనక్కి వచ్చేయండి. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.